దేవీ నవరాత్రుల నిర్వాహకులు బొమ్మిరెడ్డిపల్లి వెంకట సూర్య సత్యనారాయణమూర్తి శత జయంతి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కంచికామకోటి పీఠ ఆస్థాన సంగీత విద్వాన్ మాడభూషి వెంకట నరసింహాచారి శారదా దంపతులచే నిర్వహించిన కర్ణాటక సంగీత విభావాలు అందరినీ అలరించింది. వెంకట సూర్య సర్వేశ్వరరావు, అప్పలరాజు కామేశ్వరి, జనార్దన్, బాలనాగ సాయి, శ్రీరామచంద్రమూర్తి, మురళీకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జటావల్లభుల జగన్నాథం, దాట్ల రామకృష్ణరాజు, జనార్దన రామరాజు, సత్యఫణి, రాజేష్, వెంపరాల నారాయణమూర్తి, ఎక్కిన సాధువర ప్రసాదరావు, జటావల్లభుల సాయిరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం శ్రీ బొమ్మిరెడ్డిపల్లి వెంకట సూర్య సత్యనారాయణమూర్తి గారు యొక్క శత జయంతి మహోత్సవ కార్యక్రమం 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. వారు విచిత్రము, అద్భుతము వారి జీవన గమనం. 1963 సంవత్సరం నుంచి 1989 సంవత్సరం వరకు ఆయన ఆ యొక్క దేవి బాలా త్రిపుర సుందరి ఆరాధన కొనసాగించి బాలమ్మ యొక్క స్వప్న అవస్థ యందు అమ్మ యొక్క అనుజ్ఞానుసారము ఆ యొక్క రూపకల్పన చేసి సుందర రూపాన్ని మనందరూ వీక్షించాం. ఇప్పుడు అటువంటి సుందర రూపం 9 అంగుళముల్లో అమ్మ యొక్క అనుగ్రహంతో ఏ శిల్ప శాస్త్రము తెలియని ఆయన అనుగ్రహమూర్తి ఆ బాలా త్రిపుర సుందరి తన శాస్త్రాన్ని తనే నేర్పి, తన శిల్పకళను తనే నేర్పి. బొమ్మిరెడ్డిపల్లి సత్యనారాయణమూర్తి గారని ఉండేవారు. దేవి ఉపాసకులు వారు నిరంతరము కూడా పారమార్థిక చింతనతో, భూత దయతో, సస్మిత ముఖారవిందంతో ఎంతో ఆనందంగా ఉంటూ తాను ఆనందంగా అందరినీ ఆనందింపజేసేటటువంటి సత్స్వభావం కలిగినటువంటి ధీరోదాత్త లక్షణములు కలిగినటువంటి మహనీయులు వారు. వారిని గురించి ప్రసంగం కూడా చేయబడుతుంది. వారి కుమారుడు సర్వేశ్వరరావు మంచి పద్యం కూడా రాశారు. 68 ఏళ్ళు గడిచిన ఇంకా